హలో అండి, వెల్కమ్ టు మనస్సులో మాట. ఈరోజు మన టాపిక్ సిడిఆర్. అదేనండి, కనెక్ట్, డిస్కనెక్ట్, రీకనెక్ట్. లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ కనెక్ట్. I feel we've seen a massive transformation in terms of connect. Here's how. ఇది వరకు ఒక పర్సన్తో కనెక్ట్ అవ్వాలి ఆర్ ఉన్న కనెక్ట్ని మెయింటైన్ చేయాలి అంటే వీ యూస్ టు హ్యావ్ వెరీ లిమిటెడ్ వేస్. మునుపు ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ వాస్ ద మోస్ట్ వాల్యుబుల్. ఎగ్జాంపుల్, పెళ్లి పిలుపులు. కావలసిన వాళ్ళు ఎంత దూరాన్నున్నా వెళ్ళి మరీ పిలిచేవాళ్ళు. అవతల వాళ్ళు అంతే, ఎంత దూరానున్నా మర్చిపోకుండా వచ్చారని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వెళ్ళేవాళ్ళు. టైం అండ్ ఎఫర్ట్స్కి చాలా వాల్యూ ఉండేది. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ తర్వాత మనం మర్చిపోతున్న ఎంతో ప్రెషియస్ వే టు కనెక్ట్, రిటర్న్ కమ్యూనికేషన్. ఇంకా ఉత్తరాలు రాస్తున్నారా? మునుపు ఎవరి దగ్గర నుంచి అయినా ఉత్తరం వస్తుంది అంటే అబ్బో ఆ ఎదురు చూపులకి. ఇప్పుడు ఒకరి నుంచి మెసేజ్ వస్తుందని తెలిసి కూడా అదే చాట్ విండోలో ఒక్క ఎక్స్ట్రా సెకండ్ కోసం వేచి చూసే ఓపిక లేని వాళ్ళని ఎప్పటికీ పోల్చలేమేమో. రిటర్న్ కమ్యూనికేషన్ తర్వాత అంతలా ఇదివరకు ఒకరిని ఆకట్టుకున్న పద్ధతే వర్డ్ ఆఫ్ మౌత్. రేడియో ఎఫ్ఎం ఇంకా గుర్తుందా? మనిషిని చూడకున్నా వాళ్ళు చెప్పే మాటలు ఎంతలా ఆకట్టుకునేవి కదా. ఇదే కోవకు చెందిందే. లైట్స్ అన్నీ ఆపేశాక నిద్ర పట్టకుంటే అమ్మో, అమ్మమ్మో, నాన్నో, నాన్నమ్మో చెప్పిన కథలు. ఇప్పటికీ కొన్ని కథలు గుర్తుండే ఉన్నాయా? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఇది నాకు బాగా గుర్తున్న కథ, అమ్మ చెప్పిన కథ. ఇప్పుడు నా ఛానల్లో ఈ పాడ్కాస్ట్ కూడా వర్డ్ ఆఫ్ మౌత్కి ఎగ్జాంపులే. నిజానికి పట్టుమని 10 మంది తెలిసిన వాళ్ళకు కూడా చెప్పకున్నా నా మాటలు విని 50కి దగ్గరగా ఉన్న నా సబ్స్క్రైబర్స్తో కనెక్ట్ అవ్వడం, ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది. నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ డిస్కనెక్ట్. I feel again we've seen a massive transformation in terms of disconnect. Here's how. ఇదివరకు ఉన్న పద్ధతుల్లో ఒక దాని గురించే మళ్ళీ మాట్లాడుకుందాం. అదే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. మునుపు కలిస్తే తప్ప ఇది సాధ్యపడేది కాదు. కానీ ఇప్పుడు బూమ్, టెక్నాలజీ, ద వీడియో కాల్స్. అదేంటి, దే ఆర్ కీపింగ్ అస్ కనెక్టెడ్ కదా. హౌ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్కనెక్ట్? ఇదేగా మీ క్వశ్చన్. సేమ్ ఆ ఎగ్జాంపులే తీసుకుందాం, పెళ్లి పిలుపులు. అదేంటండి, ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉన్నారు. మా పెళ్ళిళ్ళకే మేము 4-5 రోజులు సెలవులు పెట్టి చేసుకుంటున్నాం. అయినా అదంతా ఎంత ఖర్చు, చెప్పేవాడికే ఎన్నైనా చెప్తారు అని అనేవాళ్ళకి నిజమేనబ్బా. నిజానికి మరీ దూరంలో ఉన్న వాళ్ళని పక్కన పెడితే ఈ మధ్య చాలా వరకు మనం చేస్తున్నది ఇన్విటేషన్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడమో, లేక ఒక కాలో వీడియో కాలో. విచిత్రం ఏంటంటే ఈవెన్ హియర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ రీజన్స్. ఆలోచించండి. రిటర్న్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడాలనే ఉంది, కానీ ఇంక ఇప్పుడేం రిటర్న్ కమ్యూనికేషన్ ఉంది? నార్మల్ కమ్యూనికేషన్కే కరువైపోతుంటే. మెసేజెస్ ఆర్ లెస్ బుల్షిట్ దాన్ అ ఫోన్ కాల్ ఫేజ్లో ఉన్నాం మనం, ఆంట్వి. ఇకపోతే వర్డ్ ఆఫ్ మౌత్. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్స్టా రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్. ఎండ్ ఆఫ్ ద డే కంపారిజన్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ తప్ప లైఫ్లో ఏం మిగలట్లేదు. ఫైనలీ లెట్స్ టాక్ అబౌట్ రీకనెక్ట్. And now I really wish to see a massive transformation in terms of reconnect. Here's how. Sometimes you have to disconnect to reconnect with what matters. అని ఎవరో అన్నారు.
నేను ఎక్కడో చదివినట్టు గుర్తు, ఒకటే ఇంట్లో ఉంటూ నలుగురు 4 ఫోన్లలో రీల్స్ అండ్ షార్ట్స్ చూస్తూ ఆర్ ఒకే రూమ్లో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడడం మానేసి మీమ్స్ అండ్ పోస్ట్ షేర్ చేసుకుంటేనేగా మనకి అర్థమవుతుంది ఎంత దగ్గరగా ఉన్నా ఎంతో దూరం అయిపోయామని. ఆన్ దిస్ జనరేషన్ డైయింగ్ అవుట్ ఆఫ్ లోన్లీనెస్? మునుపు స్లామ్ బుక్స్, గ్రీటింగ్ కార్డ్స్ చూసుకుంటుంటేనే కదా ఇప్పుడు ఫార్వర్డ్ మెసేజెస్కి అప్పట్లో ఇన్నోసెన్స్కి అసలైన తేడా తెలుస్తుంది. ఇప్పుడు ట్రాల్స్ చూస్తుంటేనే కదా అప్పట్లో రేడియోలో పని చేసే వాళ్ళని, సినిమాలలో పాటలు పాడే వాళ్ళని చూడకున్న గొంతు విని ఎంత ప్రేమించే వాళ్ళు, ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో అర్థమవుతుంది. ఇదంతా కాదబ్బా, నా మనసులో మాట ఈ సీజన్లో ఇదే లాస్ట్ ఎపిసోడ్. గత నెల నుండి నన్ను, నా గొంతుని, నా మాటల్ని అభిమానిస్తున్న వాళ్ళకి నా మనసులో మాట, టెక్నాలజీ ఈజ్ అ యూస్ఫుల్ సర్వెంట్ బట్ డేంజరస్ మాస్టర్ అని ఎవరో అన్నది ఎక్కడో చదివాను. అందుకనే అవసరం మేరకు వాడి అనవసరమైన వాటికి దూరంగా ఉండి టెక్నాలజీ మాయలో పడి ఎవరిని కోల్పోయినా ఒక మేరకు సరే అనుకోవచ్చేమో, కానీ నిన్ను నువ్వు కోల్పోకు. ట్రై టు కనెక్ట్ విత్ నేచర్, డిస్కనెక్ట్ విత్ అన్వాంటెడ్ టెక్నాలజీ అండ్ రీకనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ నౌ అండ్ దెన్. ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో క్షమించాలి. ఇక సెలవు. మీ వినీలా.